యేసయ్యా నా మంచి కాపరివి, నీ స్వరమే నా ప్రాణగీతం. నీ చూపులోనే నా భద్రత, నీ ప్రేమలోనే నా నిత్య జీవము. అంతియోకులో వెలిగిన వెలుగు ఈ రోజున మా హృదయములో మండాలి. క్రైస్తవులు అనే పవిత్ర నామం మా జీవితము ద్వారా ప్రపంచం చూడాలి. హింసల తుఫానులో చెదరన శిష్యులు భయపడేక సువార్త విత్తనమైరి. కన్నీటి మార్గంలో నడిచిన పాదాలు ప్రభు ప్రేమకు సాక్ష్యమై నిలిచిరి. అంతయ్యకు నగర వీధులలో యేసు ప్రభువు నామం మధుర గానమై అనేక హృదయాలలో మారు మ్రోగెను. యేసయ్యా నీవే మా దిక్కయ్యా. ప్రభువు చేయి వారితో నుండగా విశ్వాస పంటలు పండెను. చీకటి గుండెలలో కృప వెలుగై రక్షణ ద్వారం తెరిచెను. యెరూషలేము సంఘము ఆ వార్త విని బర్నబాసు ప్రేమతో పంపెను. దేవుని కృపను చూసి ఆనందించి స్థిర విశ్వాసమునకు పిలిచెను. ప్రభువులో నిలిచి నిలవండి అని హృదయమంతా ధైర్యం నింపెను. మంచి మనసుతో పరిశుద్ధాత్మలో అనేకులను ప్రభువుకు చేర్చను. తార్సికు వెళ్ళి సౌలును వెతికి సహోదర ప్రేమతో తీసుకునిరి. సంవత్సరమంతా ప్రజల మధ్య జీవ వాక్యమును బోధించిరి. అక్కడనే మొదట ఆ విశ్వాసులకు క్రైస్తవులు అనే పేరు కలిగెను. ఆ పేరు మాట కాదు, జీవ సాక్ష్యం క్రీస్తు ప్రేమ అందులో వెలిగినం. దేవాలయ ప్రతిష్ఠ పండుగ దినమున సలమోను మండపమందు నడిచెను. శీతాకాల గాలిలో యూదుల గుంపు నీవే క్రీస్తువా అని అడిగాను. నేను చెప్పి తిని మీరు నమ్మలేదు. నా కార్యములే సాక్ష్యం ఇచ్చుచున్నవి. నా గొర్రెలు నా స్వరము వినును. వారి పేర్లు నా హృదయములో నిలిచి ఉన్నవి. నా స్వరములో ప్రేమ పిలుపు నాచి, నా చూపులో కరుణ సాగరం నా వెంట నడిచే. ప్రతి జీవికి నేనే మార్గం, నేనే రక్షణ. నిత్య జీవము వారికి నేనిచ్చెదను. ఎవరును వారిని అపహరింపలేరు. నా చేతుల్లో దాగిన వారి ప్రాణాలు
హృదయం శాంతితో నిండెను. మీ మందలో చిన్న గొర్రెలమై మీ కృపలో జీవితం వికసించెను. అంతియోకు విశ్వాస జ్యోతి మా కుటుంబాల్లో వెలిగించు. క్రైస్తవులు అనే పవిత్ర పిలుపు మా జీవిత సాక్ష్యమై నిలుపురి.